ఈరోజు దేవుని వాగ్దానము. దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. సామెతల గ్రంథము 22 అధ్యాయము 9 వచనము. దరిద్రులు మొర్ర వెనక చెవు మూసుకునివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడంట. దరిద్రులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా చెప్పినప్పుడు అది మనం వినేవారుగా ఉండాలంట. అధీనులుగా ఉన్న సమయంలో వాళ్ళ మొర మనం వినకపోతే మన మొర మన దేవాది దేవుడు వినడు. అందుకే ఎవరిని కూడా మనము తక్కువగా చూసేవారుగా మనం ఉండకూడదు. కానీ దరిద్రుడిని దోచుకొనవద్దు. గుమ్మములను యొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వాద్యమాడును, ఆయన వారిని దోచుకుని వారిని ప్రాణమును దోచుకొనును. అందుకే దీనుల పక్షాన మనము ఉండేవారుగా ఉండాలండి. న్యాయము వైపు మనం ఉండేవారుగా ఉండాలి. వాళ్ళు దీనులు, వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు, వాళ్ళని ఏమి చేసినా ఎవరు అడిగిన వారు ఉండరు అనేసి వాళ్ళ పట్ల మనం కఠినంగా ప్రవర్తించడం కాదు, కానీ వారికి మనము సహాయం చేసేవారుగా ఉండాలి. వాళ్ళకి ఆహారం పెట్టేవారుగా ఉండాలి, వారి అవసరాలు తీర్చేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు అంట మన మొర ఆలకిస్తాం. మనం కూడా దీనులమేనండి. మనము చాలా దీన స్థితిలో ఉన్నవారు, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుడి స్థితిలో మనల్ని ఉంచాడు. అందుకే ఇంకా ఎవరైనా దీనత్వంలో ఉంటే వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, వారి అవసరాలు మనం తీర్చేవారుగా ఉండాలని, అటువంటి ఆలోచనలు, అటువంటి తలంపులు మనం అందరము కలిగి ఉండాలని దేవుడి కొద్ది మాటల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.